Hi everyone, this is Dr. Sneha. I'm a dentist. I practice general dentistry and implantology as well. సో ఇవాళ టాపిక్ ఏంటంటే అసలు పిల్లలకి డాక్టర్ని కానీ డెంటిస్ట్ని కానీ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, అసలు వాళ్ళకి డాక్టర్ అంటే ఎవరు, డెంటిస్ట్ అంటే ఎవరు అనేది ఎలా చెప్పాలి. చిన్నప్పటి నుంచి బేసిక్గా ప్రతి పిల్లలు వినేది వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఏంటంటే, పిల్లలు బ్రష్ చేసుకోకపోయినా, పిల్లలు అన్నం తినకపోయినా, పిల్లలు సిరప్ వేసుకోకపోయినా, ఇచ్చిన టాబ్లెట్ వేసుకోకపోయినా, అదిగో డాక్టర్ నీకు ఇంజెక్షన్ చేస్తారు, డాక్టర్ నీకు పళ్ళు పీకేస్తారు, వెళ్ళగానే నీకు గట్టిగా పెద్ద సూది పొడుస్తారు అనేసి పిల్లల్ని భయపెడతా ఉంటారు కదా. ఇది జనరల్గా అందరింట్లో జరిగేదే. మా పేరెంట్స్ కూడా మాకు అలాగే భయపెట్టారు. ఇలా చెప్పడం వల్ల అసలు పిల్లలు దాన్ని ఎలా తీసుకుంటారు అనేది కన్సిడర్ చేస్తే, బేసిక్గా పిల్లలకి మనం ఏది చెప్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. సో మనం ఏదైనా నెగిటివ్గా చెప్పినప్పుడు వాళ్ళు రిసీవ్ కూడా నెగిటివ్గానే చేసుకుంటారు. అలాగే వాళ్ళకి డాక్టర్ అన్నా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా టైం వచ్చినప్పుడు, నెసెసిటీ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళాల్సి వస్తే వాళ్ళు చాలా భయపడతారు. అండ్ ఆల్సో వైట్ కోట్ ఫోబియా అనేది ఫామ్ అయిపోతుంది. ఎవరైనా వైట్ కోట్ వేసుకొని చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, అమ్మో నాకు ఏదైపోయినా నేను ఇంట్లోనే ఉంటా కానీ నేను వెళ్ళి హెల్ప్ మాత్రం తీసుకోను అన్న సైకాలజీ డెవలప్ అయిపోతుంది అనమాట పిల్లలకి. సో ఎనీథింగ్ సెట్ పాజిటివ్లీ ఈజ్ రిసీవ్డ్ పాజిటివ్లీ బై అ చైల్డ్. డెంటిస్ట్ని పిల్లలకి ఎలా డిస్క్రైబ్ చేయాలి? ఒక ఫ్రెండ్. ఎవరైతే వాళ్ళ పళ్ళని స్ట్రాంగ్గా, షైనీగా, సూపర్ హీరో లాగా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తారో వాళ్ళని డెంటిస్ట్ అంటారని చెప్పాలి. అలాగే క్లీనింగ్ ప్రొసీజర్స్ కానీ ఏవైనా వాళ్ళు ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నప్పుడు వాళ్ళకి అది ఎలా డిస్క్రైబ్ చేయాలి అంటే, నీ పళ్ళల్లో బాగా బ్యాక్టీరియా ఉంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది, సో డాక్టర్ దాన్ని క్లీన్ చేయడం కోసం సూపర్ హీరోస్ని నీ బాడీలోకి పంపిస్తున్నారు, అలాగే ఆ బ్యాడ్ బ్యాక్టీరియా మొత్తం క్లీన్ చేసేస్తున్నారు. ఇలాగా పాజిటివ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంజెక్షన్ పడుస్తారు, పెయిన్ వస్తుంది, నీ పన్ను పీకేస్తారు అని ఇలాంటి టోన్లో వాళ్ళకి ఇలాంటి వర్డ్స్ అనేవి చెప్పకూడదు. ఇలాంటివి చెప్పినప్పుడు వాళ్ళకి ఆ భయం అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇంకా పిల్లలు పుట్టినప్పటి నుంచి అరౌండ్ 2 years ఏజ్ వరకు వాళ్ళకి కంటిన్యూస్గా వ్యాక్సిన్ డోసెస్ అనేవి ఇప్పిస్తూ ఉంటారు పేరెంట్స్. అవి ఎందుకు? వాళ్ళకి లైఫ్ టైం వాళ్ళు ఇలాంటి డిసీజెస్తో సఫర్ అవ్వకుండా ఉండాలి అని ప్రివెంటివ్ మెషర్గా తీసుకుంటారు. ఓకే, సో డెంటల్ విజిట్స్ కూడా అంతే. ప్రివెంటివ్ మెషర్గానే మనము ఎవ్రీ 6 months ఒకసారి జనరల్ విజిట్ అనేది ఉండాలి, అది కంపల్సరీ. ఫారిన్ కంట్రీస్లో మోస్ట్ ఆఫ్ దెమ్ దే డూ దిస్. ఆల్సో వాళ్ళ స్కూల్స్లో కూడాను ఇవి డెంటల్ క్యాంప్స్ అనేవి, డెంటల్ చెకప్స్ అనేవి ఎవ్రీ 6 months ఒకసారి ఉంటూ ఉంటాయి. సేమ్ అలాగే మన ఇండియాలో కూడాను ఉంటాయి. కానీ ఎందుకు, నేనే ఒక 3 to 4 క్యాంప్స్ ఇప్పటిదాకా కండక్ట్ చేశాను లాస్ట్ 3 to 4 years నుంచి. ఓకే, బట్ మేము ఏవైతే రాసి పంపిస్తామో పేరెంట్స్ వాటిని ఎలా తీసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. మేము దాంట్లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసి క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా రాసి పిల్లలకి కూడా చెప్పి, నీకు పలానా ప్రాబ్లం ఉంది నాన్న, మీరు కంపల్సరీ రండి అని చెప్తాము. కానీ వాళ్ళు రారు అన్లెస్ అండ్ అంటిల్ పెయిన్ వచ్చేదాకా. అన్లెస్ అండ్ అంటిల్ పెయిన్ వచ్చి బాగా స్వెల్లింగ్ వచ్చేసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, తినలేకపోతున్నారు అన్న స్టేజ్ దాకా వాళ్ళని తీసుకెళ్ళి అప్పుడు యూజువలీ డాక్టర్ దగ్గరికి తీసుకొస్తారు, రైట్? బట్ అది కరెక్టా? ఎంతవరకు అది కరెక్ట్? పిల్లలు ఆ స్టేజ్లో అసలు ఎంత సఫర్ అవుతారు అనేది ఆలోచిస్తున్నారా? నేను చెప్పినట్టు నార్మల్గా వాళ్ళకి పార్క్కి వెళ్తున్నట్టు, స్కూల్కి వెళ్తున్నట్టు, ఒక వెకేషన్కి ఎలా అయితే వెళ్తూ ఉంటారో ఇన్ని మంత్స్కి ఒకసారి అనేసి, అలాగే డెంటల్ విజిట్స్ కూడా చాలా నార్మలైజ్ చేయాలి వాళ్ళకి. ఎవ్రీ 6 months ఒకసారి నొప్పి ఉన్నా లేకపోయినా వచ్చి ఒక జనరల్ చెకప్ అనేది చేపించడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి అది నార్మలైజ్ అవుతుంది, ఒక పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి చాలా ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ అవుతాయి. దానికి ఎక్కువ ట్రీట్మెంట్స్కి వెళ్ళకుండా మైనర్ ట్రీట్మెంట్స్తో మనం కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇలా వాళ్ళకి డెంటల్ విజిట్స్ అనేవి నార్మలైజ్ అయితే వాళ్ళకి ఆ భయం అనేది పోతుంది, ఈజీగా ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నప్పుడు ఓకే డెంటిస్ట్ ఎప్పుడు వెళ్తూ ఉంటాను, ఓకే షీఈస్ ఫైన్, హీఈస్ గుడ్, నాకేం భయం లేదు అన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చైల్డ్లో డెవలప్ అవుతుంది. ఆల్సో ఇంటి నుంచి పిల్లల్ని ప్రిపేర్ చేసుకొని తీసుకొని రావాలి. వాళ్ళకి డెంటల్ విజిట్ అనేది ఫ్యాసినేటింగ్గా ఉండాలి, నాట్ స్కేర్డ్. ఓకే, ఆ ఫ్యాసినేషన్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అంటే, వాళ్ళకి మీరు ఇంట్లో ఏదైనా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఎలా అయితే దాని గురించి గుడ్ థింగ్స్ అని చెప్పి ఫ్యాసినేటింగ్గా ఫీల్ చేస్తారో వాళ్ళకి, సేమ్ అలాగే
ఓకే, డెంటిస్ట్ దగ్గరికి వెళ్దామా, వాళ్ళ దగ్గర ఇలా చైర్ ఉంటుంది, ఒక మ్యాజిక్ చైర్ ఉంటుంది, అది బటన్ నొక్కితే పైకి వెళ్తుంది, బటన్ నొక్కితే కిందకి వెళ్తుంది. సూపర్ హీరోస్ అందరూ డాక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళ టీత్ క్లీన్ చేయించుకుంటారు, అందుకే వాళ్ళ టీత్ అనేవి బ్యాడ్గా ఉండవు, అంత షైనీగా ఉంటాయి అనేసి వాళ్ళు ఎక్కువ చూసే కార్టూన్స్ కానీ ఏవైనా వాళ్ళకి ఎగ్జాంపుల్స్గా ఇవ్వండి. ఇచ్చి దాంతో కంపేర్ చేసి డిస్క్రైబ్ చేయండి. అలాగే మీరు చూపించే యాంగ్జైటీ యాజ్ అ పేరెంట్ టువర్డ్స్ ద చైల్డ్, సేమ్ యాంగ్జైటీ చైల్డ్లో కూడా డెవలప్ అవుతుంది వెన్ యూర్ కమింగ్ టు అ డెంటిస్ట్. ఓకే, సో పిల్లలు ఎదురుగుండా మీరు యాంగ్జైటీ ఫీల్ అవ్వకండి. డోంట్ మేక్ దెమ్ ఆల్సో యాంగ్షియస్. మీరు కామ్గా ఉండాలి, వాళ్ళని చియర్ఫుల్గా ఉంచాలి. సో పిల్లలు మీరు ఏది చెప్తే అదే చేస్తారు, మీరు ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు, మీరు ఏది చేస్తే అదే చూసి చేస్తారు కూడా. సో this is how you have to train your kids. So I hope I was clear and hope this is useful to you guys. I am planning to make more videos related to dentistry. So meeku elanti topics kavalane meer naaku suggestions cheppొచ్చు, comment down below. Alage like cheyandi, share cheyandi mee friends and family ki. Also don't forget to subscribe. Keep following for more such content.